ప్రజలకు 3 ఏళ్ల సగటుతో రాయితీ సిలిండర్లు పంపిణీ. 500కు గ్యాస్ పథకానికి మార్గదర్శకాల్లో క్లియర్‌గా వెల్లడి. సో, మొత్తం మీద చూసుకున్నట్లయితే అర్హులైన లబ్ధిదారులకు గడిచిన 3 సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకొని ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 500కు గ్యాస్ సిలిండర్ పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉండి వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉండి డిసెంబర్ 28 నుంచి పట్టుకొని జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసిన వారు అర్హులని కూడా స్పష్టమైతే చేసింది. సో, ఇలా చేసుకుంటే మొత్తం అంతా కూడా దాదాపు మనకి దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు అయితే వస్తున్నారు. అయితే హైదరాబాద్లో అత్యధికంగా అయితే ఉన్నారన్నమాట. అయితే హైదరాబాద్లో దాదాపు 15 లక్షల మంది వరకు ఉన్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కూడా మనకి ఇక్కడ లబ్ధిదారుల వివరాలు అయితే ఇచ్చారు. నారాయణపేట, భూపాలపల్లి, వనపర్తి, మల్కాజ్గిరి, జనగామ, ఆసిఫాబాద్, గద్వాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబా నగర్, నిర్మల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, హనుమకొండ, మంచిర్యాల, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, జగిత్యాల, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ఇలాగ ఇవ్వడం అయితే జరిగింది మొత్తంగాన. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 3 సంవత్సరాల్లో గత 3 సంవత్సరాల్లో యావరేజ్ మీద తీసుకొని సంవత్సరానికి ఎన్ని వాడుతున్నారని అన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ తర్వాత మిగిలిన సిలిండర్లు కావాలంటే మామూలు డబ్బులు పెట్టి తీసుకోవాలి. సో, ఇది మనకి మార్గదర్శకాలు క్లియర్ మార్గదర్శకాలు అనమాట. 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని